వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ. నేను రేవతి. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ పార్టీ బలంతో పాటు తన బలగంతో భారీ మెజారిటీ సాధించాలనే లక్ష్యంతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ ప్రచారంతో పాటు తన కుటుంబం మొత్తాన్ని ప్రచారంలో దింపారు. ప్రతి నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. తన కుటుంబంతో పాటు తన తమ్ముడు ప్రసాదరెడ్డి కుటుంబం ప్రచారం నిర్వహిస్తున్నారు. అటు రామసహాయం రఘురామ్ రెడ్డి సైతం తన కుమారుడు, ఇద్దరు కోడళ్లు పోటీ పడి ప్రచారం చేస్తున్నారు. రఘురామ్ రెడ్డికి ప్రత్యర్థులుగా ఉన్న బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు అందనంత దూరంలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. తరతమ భేదాలు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు ప్రస్తావిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి రఘురామ్ రెడ్డి చేయనున్న పనుల గురించి ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఖమ్మం పార్లమెంటు బరిలో రఘురాముని ప్రచారం సకుటుంబ సపరివార సమేతంగా అన్నట్లు సాగుతున్న తీరుపై పొలిటికల్ అనలిస్ట్ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా రామసాయం రఘురామ్ రెడ్డి పేరు ప్రకటించిన దగ్గర నుంచి 7 నియోజకవర్గాలలో విస్తృతమైన ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రధానంగా రఘురామ్ రెడ్డి కుటుంబంతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబం కూడా గెలుపు అవకాశాలను మరింత మెరుగుపరిచేందుకు భారీ మెజార్టీ దిశగా తమ వంతు ప్రయత్నాలు చేస్తారు. అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి హోదాలో దాంతోపాటుగా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బరువు బాధ్యతలను ఎత్తికున్నారు. దాంతోపాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాదరెడ్డి సైతం పాలేరు నియోజకవర్గంలో కాలుకు బల్పం కట్టుకొని విస్తృతమైన ప్రచారం కొనసాగిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ప్రచారానికి ధీటుగా ప్రస్తుతం రఘురామ్ రెడ్డి గెలుపు కోసం ప్రతి ఊరు, ప్రతి వాడ తిరుగుతూ ప్రజల ఓట్లను తన వైపు తిప్పుకునేందుకు విస్తృతమైన ప్రచారం నిర్వహిస్తున్నారు. వారితో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సతీమణి మాధురితో పాటు పొంగులేటి ప్రసాద్ రెడ్డి సతీమణి శ్రీలక్ష్మి ఇద్దరు కూడా తోడికోడళ్ళు రఘురామ్ రెడ్డి గెలుపు కోసం విస్తృతమైన ప్రచారం నిర్వహిస్తున్నారు. వివిధ నియోజకవర్గాలలో మహిళా ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు వారికి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న భరోసాలని విస్తృతమైన ప్రచారం నిర్వహిస్తూ మొత్తం మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబం మొత్తం రఘురాముడు గెలుపు కోసం తమ వంతు శాయశక్తిగా కృషి చేస్తారు. వీరితో పాటు రఘురామ్ రెడ్డి కొడుకు అర్జున్ రెడ్డితో పాటు తోడికోడళ్ళు అశ్రిత, దాంతోపాటు స్వప్నిరెడ్డి ఈ ముగ్గురు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తూ విస్తృత ప్రచారం నిర్వహిస్తూ చిన్నపాటి కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటూ తాను సినిమా హీరో వెంకటేష్ కూతుర్ని రఘురామ్ రెడ్డి పెద్ద కోడలుగా తన బాధ్యతలు చెప్తూనే తన మామ గెలుపు కోసం ఏ రకంగా ప్రజలను తమ వైపు తిప్పుకోవాలనే ఆలోచనతో ఆమె సైతం తొలిసారి రాజకీయ అరంగేటం చేస్తూనే తన మామ గెలుపు కోసం తన వంతు ప్రయత్నం చేసింది. స్వప్నిరెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పొంగులేటి తరఫున అంటే తండ్రి తరఫున ప్రచారం నిర్వహించి ప్రస్తుతం మామ తరఫున విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే రఘురామ్ రెడ్డి కొడుకు అర్జున్ రెడ్డి కొంత తెలుగు పరిజ్ఞానం పూర్తి స్థాయిలో లేకపోవడం, మొత్తం మొదటి కూడా ఇంగ్లీష్ మీడియం విదేశాల్లో చదువుకున్న నేపథ్యంలో తెలుగు స్పష్టంగా పలకపోవడంతో అతను మాత్రం తెర వెనక ఉంటూనే తన భార్య, తన వదిన ప్రచారంలో మమేకమవుతూ ప్రజల్ని తమ వైపు తిప్పుకునేందుకు, ప్రజలను ఆకర్షించేందుకు, ఓటర్లను కాంగ్రెస్ వైపు మళ్లించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద రామసాయం రఘురామ్ రెడ్డి ఎన్నికల ప్రచార సరళి సకుటుంబ సపరివార సమేతంగా అన్నచందంగా ఖమ్మం జిల్లాలో విస్తృతంగా కొనసాగుతుంది. ఎందుకంటే అటు బీఆర్ఎస్ పార్టీ తరఫున నామనాగేశ్వరరావు ఒక్కడే తన వంతుగా ప్రయత్నం చేస్తున్నా, తన ప్రచారం నిర్వహిస్తున్నారు తప్ప నామనాగేశ్వరరావు కుటుంబ సభ్యులు ఎవరు కూడా ప్రచారంలో పాల్గొనడం లేదు. అదేవిధంగా తాండ్ర వినోదరావు, కేవలం తాండ్ర వినోదరావుతో పాటు కుమారుడు ప్రచారం నిర్వహిస్తున్నారు తప్ప ఆ ఇద్దరు తప్ప మిగతా ఎవరు కూడా ప్రచారంలో దూసుకుపోవట్లేదు. కేవలం రామసహాయం రఘురామ్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి తరఫున కుటుంబం మొత్తం ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబంలో ఉన్న నలుగురు కానీ, ఇటు రఘురామ్ రెడ్డి కొడుకు, ఇద్దరు కోడళ్ళు, మొత్తం ఒక 7 సభ్యుల కుటుంబం మొత్తం కూడా రఘురామ్ రెడ్డి గెలుపు, దాంతోపాటుగా గెలుపు అనేది నల్లేరిపై నలక అనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. దానికి భారీ మెజార్టీ దిశగా గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు వచ్చిన 7 నియోజకవర్గాల్లో 2,80,000 మెజార్టీకి మించి రావాలనే ఒక ప్రయత్నంతో ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ అభ్యర్థి రామసాయం రఘురామ్ రెడ్డి ప్రచార సరళి చూస్తే మాత్రం సకుటుంబ సపరివార సమేతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు.